గోల కాదండి, మన వాడిని రోజు రోజుకి దిగజార్చేస్తున్నారు. మీరే చూడండి చూడండి. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? వాడు ఇంకో 2 రోజులు అక్కడే ఉన్నాడంటే వాళ్ళతో కలిసిపోతాడు. అంతా నా కర్మ. జల ప్రవాహ పావిత స్థలి లంబితాం భుజంగ తుంగ మాలికం నినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతను శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ఖగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరి ప్రతి ప్రతిక్షణ మమ నందిని విలాస బంధు బంధుర సురక్తిగంత సంతతి ప్రమోదమాన మానసి కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ రుద్ధరాపతి క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాకవీగలజ్జల ప్రవాహ పావిత స్థలి లంబితాం భుజంగ తుంగ మాలికం నినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతను శివ శివం చెయ్యాల్సింది చేసి జోల పాడేవాళ్ళంటే నాకు చిరాకు. నేను నిద్రలో కూడా బిజినెస్ గురించి ఆలోచిస్తాను. కలలో కూడా నా ఎదుగుదలకి మరో మెట్టు కట్టుకుంటాను. ఈరోజు నువ్వు భార్య అన్న ఒకే ఒక్క అర్హతతో, ఆచారం అనే ఒకే ఒక్క మాటతో ఇన్నాళ్ళ నా క్యారెక్టర్ని కాల్ చేశావు. భార్య అంటే పడక పంచుకునేది కాదు, టైం వేస్ట్ చేసే ప్రేమని అందించేది కాదు. నా దృష్టిలో భార్య అంటే భర్త కళ్ళల్లోకి చూసి వాడి భావాన్ని చెప్పేది. మొగుడి మాట విని మనసు తెలుసుకునేది. నీకివి రెండూ చేతకా. నువ్వు నాతో ఉండే అర్హత కోల్పోయావు. నిన్ను నా ఇంటికైతే రానివ్వను. శాశ్వతంగా ఇక్కడే ఉండిపో. అమ్మా శ్రీవల్లి, శ్రీవల్లి ఊరుకోమ్మా, శ్రీవల్లి ఊరుకోమ్మా, ఊరుకో తల్లి. అయిపోయింది బామ్మ, అంత అయిపోయింది. నా బతుకు మీద మన్ను పడ్డది బామ్మ. గట్లనకు బిడ్డ, ఇది మన దురదృష్టం తల్లి. గిట్ల ఎవలికి కాదు. కష్కడు కళ్ళు దాగితే ఇంత బేజారెవలు కారు. అవునమ్మా, ప్రపంచంలో అందరూ తాగుతున్నారు. కళ్ళు అనేది ఆరోగ్యమే గాని మనుషుల్ని ఇలా స్పృహ తప్పేలా చేయదమ్మా. గిట్ల తాగినోళ్ళల్లా పడిపోవుడు నేను చూడలేదమ్మా. ఇందులో ఏదో తిరకాస్తున్నది బిడ్డ, లేకపోతే గిట్ల కాదు. అవునానమ్మా, చిన్న పిల్లలు తాగుతారు, అలాంటిది 4 గ్లాసులకి బావెలా అవడం దారుణం.
అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు? ఏమే రావులమ్మా, ఒట్టి చేపల కూర వండుతున్నా, వండేవా? వండుతున్నానయ్యా, జరాగు. ఓయమ్మనే, గిన్ని పైసలు అడిగి ఏందే ఒట్టి చేపల కూర వండి తెచ్చినావా? ఇదేంది గీయాల ఎంత భారీ మందు తాగుతున్నావు? తాగుడేనే, మనం ఇవాళ లక్షాధికారులం. గీ పైసలు ఎక్కడి? వస్తే గా పైసలు ఎందుకు తీసినావు? పోయి దాచిపెట్టిపో. గట్ల కాదయ్యా, నువ్వు రోజు కళ్ళమ్మితే 5 నూర్లు కూడా రావు. గిన్ని పైసలు యాడ్ నుంచి వచ్చినాయి? ఏందే నీ లొల్లి? వచ్చిన ధనలక్ష్మిని వద్దనొద్దే గిటి. ముందు గీ పైసలు ఏడికెళ్ళొచ్చినాయో చెప్తావా లేదా? నీకెందుకే, కావాలంటే సొమ్ములు చేపిస్తా. నోర్మయ్. ఏడన్నా బాకీ తెచ్చినవా? చల్, నేను బాకీ చెయ్యా. మరేడన్నా దొరికినాయా? అరే దమాకుందా నీకు? ఇన్ని పైసలు ఎవరన్నా పోగొట్టుకుంటారే, ఎట్లా దొరుకుతాయి? ఇప్పుడు చేయకు. అయ్యా, మనం నియ్యతోటి బతికేటోళం. కట్టపడిన సొమ్ము మనకొద్దు. గీ పైసలు ఆడియో చెప్పు. ఇది కష్టపడ్డ సొమ్మే రాములమ్మ, నీకు దండం పెడతా, లొల్లి చేయకు. పెద్దసారి ఇచ్చిండు. ఎవలా సారు చెప్పు. మేనేజరు. ఏ మేనేజరు? నీకెందుకు గిన్ని పైసలు ఇచ్చిండు? గంగాధర సారు అల్లుడొచ్చిండే, గా కొత్త అల్లుడికి గుల్పారం కలిపిన కలు తాగిస్తే లచ్చిస్తానన్నాడే. ఇంతమంది కలులో కలిపి తీసుకుపోయినా లక్షాధికారినైనా కథం. ఎంత పని చేసినావు, నీ తల పగల. మనం ఎన్నడన్నా మందు కలిపిన కళ్ళు మందికి పోసినామా? ఈ ఏళ మన బిడ్డ పానాలతో ఉన్నదంటే అది శ్రీవల్లి చేసిన సాయమేనయ్యా. అది మర్చిపోయి అలాంటి శ్రీవల్లికి ఎలా ద్రోహం చేయాలనిపించింది నీకు? గా గంగాధర్ సారు ఎంత మంచోడు. గాళ్ళల్లుడు తాగే కళ్ళులా మందు కలుపుతావా? నీ దినాలు గాను. ఏందే వలుతున్నావు? చేసింది బట్టవాస్ పని, మళ్ళా పెళ్ళ మీద సేతుతున్నా. సిగ్గు లజ్జ ఏం లేదురా నీకు? క్షమించమ్మా. మామ అని నోరారా పిలిచినే కదా నిన్ను. గప్పిలు పన్న యాదికి రాలేదా మామ నీకు? గట్ల గడ్డి పెట్టు తల్లి ఈ దరిద్రునికి. ఈయన సావు జయ్యా. కళ్ళు తీసుకుని ఇంటికొస్తే కళ్ళ కపటం లేని మనిషి అనుకున్నా. మైసమ్మకి శాఖ పోసిన నీ పేరు మీద అంటే నా బతుకు కోరుకునేటోని అనుకున్నా. కాని పైసలకు అమ్ముడుపోయి నా భర్తకి మందు కలిపిన కళ్ళు తాగించి ఈ తీరు ఆగం చేస్తామని అనుకోలే మామా. చిన్నప్పటి సంది నీ కళ్ళ ముంగట్నే పెరిగిన కదా మామా. నువ్వన్నా అత్తన్నా నేను నా వాళ్ళు ఎంత తారీఫ్ చేస్తామో నీకెరకనే కదా మామా. మరి నా సంసారమే కాలుతామని ఎట్లా అనుకున్నావు? గా ఆలోచన ఎట్లొచ్చింది మామ నీకు? నా భర్త కళ్ళు తాగడని చెప్పినా నువ్విల్లే. గా కళ్ళు గురించి ఆయనకు తెలియదన్న ఇల్లే. నన్ను తాగిపోయమన్నావు, నా చేత పుణ్యపించుకున్నావు. ఇప్పుడేమైందో ఎరకనా? ప్రేమతోటి తాగిచ్చిన కళ్ళు విషమైంది. పైన మెదడు సోయి తప్పింది. 10 కోట్లు నష్టం వచ్చింది. ఎరకనా? ఏందమ్మా నువ్వు చెప్పేది? అయిన మనసులో తప్పు నాదైంది. నా తల్లి గారిలో సేదైంది. నువ్వు చేసిన పనికి ఇప్పుడు జిందగీ అంతా నన్ను నా తల్లి గారింట్లోనే ఉండిపోమంటుండు. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మ శ్రీవల్లమ్మ, నేనేదో 4 పైసలకి ఆశపడ్డాను గాని నేను చేసిన పనికి నీ జిందగీ నాశనం అయిపోతుందని అనుకోలేదమ్మా. తప్పైపోయిందమ్మా, తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. ఈ మాట గీడ కాదు, నా భర్త ముంగడికొచ్చి చెప్పు.
మాట్లాడకండి. నా బిజినెస్ అంటే చులకనో, నా టైమింగ్ అంటే మీకు పట్టదో నాకు తెలియదు, కానీ అడవి మనుషుల కంటే హీనంగా కనిపిస్తున్నారు. బాబు, ఇలా జరుగుతుందని అనుకోలేదు బాబు. మమ్మల్ని క్షమించండి. అనుకోకపోతే నేను వద్దు అన్నప్పుడే నోరు మూసుకోవాలి. చెప్తే వింటారా? ఇంకా మీతో నిలబడి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోలేను. నన్ను నేను ఇంకా తగ్గించుకోలేను. బావగారు ప్లీజ్ నా మాట వినండి. వినను. ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను. బాబు అలా అనకండి, తప్పైపోయింది. కనీసం శ్రీవల్లి వచ్చేదాకైనా ఉండండి. వచ్చి ఏం చేస్తుంది? ఇప్పటిదాకా చేసింది చాలదా? నేనిక్కడ ఉండడం కాదు, మీరే తనని ఇక్కడ పెట్టుకోండి శాశ్వతంగా. ఒక్క నిమిషమే నన్ను అన్కాన్షియస్ లోకి నెట్టింది. ఆ ఒక్క నిమిషమే నన్ను నేను మర్చిపోయేలా చేసింది. ఆ ఒక్క నిమిషమే నీ మాట వినేలా చేసింది, నన్ను ఓడిపోయేలా చేసింది. ఇంకా చాలు. మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా. తప్పు మేం చేయలే. మీరు సోయదప్పనికే కారణం నేను కాదు, నా వాళ్ళు కాదు, గక్కోమరయ్య. వీడేం చేశాడు? వాళ్ళ నాకు విషం తాగించింది, వాళ్ళ నన్ను సెంటిమెంట్తో ఇరికించింది. అయ్యా మీ బాంచన్, మిమ్మల్ని కళ్ళు తాగమని చెప్పింది ఆయమ్మే కావచ్చు, అమ్మోరంటిన కళ్ళు అని చెప్పింది గిళ్లే కావచ్చు. కాని దొరా, మీరు సోయ తప్పి పడిపోనికి కారణం గిద్దిక్కు మల్నోడే, నా మొగుడేనయ్యా. అవును సారు, నేనేనాడు మందికి కల్తీ కళ్ళు పోయిలా. కులవేట కొమరయ్య అంటే నమ్మకమైనోడు. ఎంతో మంది నా కళ్ళు తారీఫ్ చేస్తారు. నా కులంలోనే ఎవ్వరు మందు కలపరయ్యా. కానీ నేను ఇవాళ మొత్తం మందు కలపాల్సి వచ్చిందయ్యా. తప్పయిందయ్యా. ఒరేయ్, ఎంత పనిచేసావురా కొమరయ్య? నీకేం పోయాకలవరా? ఎందుకు ఇలా చేసావురా? ఎందుకురా మందు కలిపావు? నువ్వు చేసిన పని వల్ల ఎంత దారుణం జరిగిందో తెలుసా? ఎంత లాస్ అయ్యానో తెలుసా? అయ్యా, గీడు పైసలకు అమ్ముడు పోయిండయ్యా. శ్రీవల్లి మా ఇంటి బిడ్డ తీరు గది కూడా మర్చిపోయిండు. మీ చేత కళ్ళు తాపీయమని ఎవలో చెప్పిండ్రంట. గందులో మందు కలపమని పైసలు కూడా ఇచ్చిండ్రంట. ఎవర్రా నా చేత మందు కలిపి కళ్ళు తాగించమంది? ఎవరో మేనేజర్ సార్ అంటయ్యా. నన్ను ఎత్తుక్కుంటూ వచ్చిండు. ₹1,00,000 చేతిలో పెట్టి, సామ్రాట్ సార్కి అభిమానంతో కళ్ళు తీసుకుపో, అమ్మోరు పేరు చెప్పి తాగించమన్నాడయ్యా. పైసలు ఆశపడి ఈ పని చేసినానయ్యా. ఎవర్రా మేనేజర్? చెప్పరా, చెప్పు. అయ్యా, తను ఎవరో నాకు తెలియదు గాని నాకు పైసలు ఇచ్చి పక్కకు పోయి పని అయిపోయింది జోలా మేడం అని చెప్పినాడయ్యా. ఇందులో శ్రీవల్లమ్మ తప్పు లేదయ్యా.
ఊరందరం మీ లగ్గంలా మీ ఇద్దరిని చూసి సీతారాములు తీరున్నారని మురిసిపోయినాం. మీరు చల్లగుండాలయ్యా. మేం చేసిన తప్పుకి బిడ్డను కోప్పడకండ్రి. ఆ అమ్మ చెయ్యి ఎడవకండ్రి. జ్వాలా, ఒరే కుమ్మరిగా, ఎంత పని చేసినావురా నీ తావిడి తెగ. తప్పైందమ్మా, మాఫ్ చేయండి. ఛీ! అమ్మా, మీ సంసారానికి ఏం కాదు. గా పెద్దమ్మ తల్లి కాపు కాస్తది. మమ్మల్ని క్షమించండి అమ్మా. అయ్యో, ఇంకేందయ్యా చూస్తున్నావు? పదా. ఈ పాటికి ఆ సామ్రాట్ గాడికి మెలకువ రావటం, అసలు విషయం తెలియటం, లాస్ గురించి తెలిసి మైండ్ బ్లాక్ అవ్వటం, అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలియక ఆ సామ్రాట్ టెన్షన్ తో పిచ్చోళ్ళ తిరగటం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఊహించుకుంటుంటేనే ఎంత హాయిగా ఉంది డాడ్. ఈ సిచ్యువేషన్ లో ఒక్కసారి ఆ సామ్రాట్ ని లైవ్ లో చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది డాడ్. జ్వాలా, బాబు సామ్రాట్, ఏంటి సడన్ గా వచ్చావు? రా కూర్చొని మాట్లాడుకుందాం. మీతో కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడానికి, మీ చేత మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు. మిస్ జ్వాలా, నీకింతకు ముందు కూడా చెప్పాను, నువ్వు గెలవడానికి ట్రై చేయి, నన్ను ఓడించడానికి కాదు అని. ఏనుకాళ్ల సందుల్లో నుంచి భయంతో పారిపోయిన కుక్క కూడా ఆ క్షణం ఏదో సాధించానని అనుకుంటుంది. సామ్రాట్, ఏయ్, ఆ పేరుకో బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్కో రేంజ్ ఉంది. ఆ పదాన్ని పలకడానికి నీ బ్రెయిన్కున్న పదును, నీ బతుక్కున్న బలము రెండూ సరిపో. నేనేం చేశానో చూసావుగా. నేను తలుచుకుంటే, నువ్వు తలుచుకుంటే దొంగ దెబ్బ తీయగలవు, కానీ నేను తలుచుకుంటే దొరలా వచ్చి నీ బతుకునే బయటికి తీయగలను. సామ్రాట్, ఆవేశపడకు. నా కూతురికి ఏం తెలియదు. ఇందులో తన ప్రమేయం ఏం లేదు. మిస్టర్ జ్ఞానేంద్ర, కూతురు మీద ప్రేమ ఉంటే ఇంకో బంగ్లా కట్టివ్వండి. మమకారం ఎక్కువ అయితే మరో ఫ్యాక్టరీ పెట్టివ్వండి. అంతేగాని నాలాంటి ల్యాండ్ మైన్తో మిస్టర్ జ్ఞానేంద్ర, మీ కూతురు నన్ను ఓడించడానికి ఖర్చు పెట్టిన కరెన్సీ. ఎవరికైతే ఇచ్చి వాణ్ణి కొన్నాను అనుకుందో వాడి దగ్గరున్న నీ కూతురి డబ్బిదంతా. మీకు అర్థమైందనుకుంటా ఈ ఒక్క సాక్ష్యంతో మీ కూతురి బతుకు ఏమవుతుందో. మిస్ జ్వాలా, నీలాంటి ఆడది నాలాంటి మగాడి ముందు నిలబడ్డానికి పుట్టలేదు, తల వంచడానికి పుట్టిందని ప్రూవ్ చేస్తాను. హద్దు మీరుతున్నావు సామ్రాట్. ఏయ్, ఆడదానివి కాబట్టి హద్దు గీసుకుని మాట్లాడుతున్నాను, లేదంటే నువ్వు చచ్చి చాలాసేపు అయ్యేది. ఇప్పుడు నువ్వు నాకు చేసిన నష్టం 10 కోట్లు. అది 10 గంటలు తిరిగేలోపు రికవరీ చేస్తాను. కానీ నేను నిన్ను కొట్టబోయే దెబ్బకి రికవరీ ఉండదు, డైరెక్ట్గా మార్చురీ. వస్తా.
చూసావు కదమ్మా, నువ్వు వాడి గొంతులో కళ్ళు పోస్తే వాడు మన మీద పెట్రోల్ పోసాడు. ఏడవకు, వద్దు బిడ్డ, ఊరుకో. ఇప్పుడు ఏమైంది చెప్పు. పిల్లగానికి మంచేదో చెడేందో ఎరుకైంది కదా. ఏడవకు బిడ్డ, గట్ల రంది పడకు. లే బామ్మ, మనమే జర సోంచాయించాలి. గైన తాగను తాగను అన్నారు, మనం వెళ్ళే